ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ రన్వేపై దిగింది. సో ఉత్తరాంధ్ర వాసుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అండ్ వైజాగ్కి దగ్గరలో ఉండడంతో ఐటీ పరిశ్రమలకి సంబంధించి కావచ్చు, ఇంకా ఈ ఈ సీ పోర్టులు కావచ్చు, వాటికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేవి కొంచెం ఈజీగా యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ నుంచి ఏమన్నా కంపెనీస్ ఇంకా ఏమన్నా రావాలన్నా దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి సో అభివృద్ధికి మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది భోగాపురం. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ ఎవరిది అనే ఒక క్రెడిట్ వారు ఇప్పుడు ఏపీలో నెలకొంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రీవియస్ ప్రసంగం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. సరిగ్గా 2019 విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత విజయనగరం వెళ్ళి ఉత్తరాంధ్ర వాసులతో బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పుడు మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ ఇంకా చాలామంది కీలక నేతలు ఉన్నారు ఆ డయాస్ మీద. వీళ్ళంతా మాట్లాడిన మాట ఏంటి? ఎలాగైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపుతాం. వైజాగ్కి 3 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది, 25 కిలోమీటర్ల దూరంలో ఈ భోగాపురం ఉంది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ వైజాగ్లో, ఇంకొక ఎయిర్పోర్ట్ ఉందని చెప్పి మాట్లాడారు. ఎలాగైనా కేసులు వేస్తామని కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఏమని ట్వీట్ చేశారు భోగాపురం మీద? భోగాపురం రావడం చాలా హర్షణీయం, ఓకే ఫైన్, బాగానే ఉంది. దాన్ని కట్టిన జిఎంఆర్ చాలా అహర్నిశలు కృషి చేస్తూ కట్టింది అని చెప్పారు. సరే, జిఎంఆర్ని ప్రశంసించారు, బాగానే ఉంది, కట్టింది జిఎంఆర్ కాబట్టి. మరి మేము 2019లో మేము చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, ఇలాంటివి ఈ యొక్క కీలక ఘట్టాలే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు మొత్తం పూర్తవడానికి యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి రాడ్ రియాలిటీలోకి వెళ్దాం. 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. సో 2017లో వైజాగ్ని ఎలాగైనా సరే డెవలప్ చేయాలి అనే మాడ్యూల్లో కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు, సరిగ్గా ఎలక్షన్స్కి ముందు 2019 ఎలక్షన్స్కి ముందు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది? లేదు, వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం కన్నా భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలా, ఇప్పుడు ఎలా అయితే హైదరాబాద్కి శంషాబాద్ ఎయిర్పోర్టు భవిష్యత్ తరాలకు దాదాపు కట్టి 15 ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా అక్కడ అంటే పెరుగుతున్న ఫ్లోటింగ్కి యూజ్ అయ్యేలాగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు. అదే భోగాపురం ఎయిర్పోర్టు. దాని తర్వాత 2019లో దానికి సంబంధించిన అనుమతులు మొత్తం వచ్చాయి. 2019లో ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ పోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అసలు పట్టించుకోలేదు. దాని మీద కేసులు అప్పటికీ కూడా ఉన్నాయి. ఎందుకు కేసులు ఉన్నాయంటే భోగాపురం దానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసింది టీడీపీ గవర్నమెంట్. సో దానికి సంబంధించి రైతులకు ఎంతో కొంత ప్రభుత్వం తరపున ఆ నష్టపరిహారాన్ని ఇవ్వాలి. సో ఆ నష్టపరిహారాన్ని ఇచ్చే క్రమంలో ఎవరైతే చనిపోయిన రైతులు ఉంటారో, సుబ్బారావు, పుల్లారావు, మాధవరావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ ఇలాంటి పేర్లతో చనిపోయిన వాళ్లతో ఆయన అక్కడ కేసులు వేయించడం జరిగింది. దీనికి సంబంధించి భోగాపురం యొక్క అనుమతుల గురించి కూడా డీజీసీఏకి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ యొక్క ఎంపీల బృందం అందరితో అనవసరంగా వైజాగ్లో భోగాపురం లాంటి ఒక అలాంటి ఊరు ప్లేస్లో ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఆ రోజున నేను చేసిన పనికి కేవలం ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు యుద్ధ ప్రాతిపదికన అమల్లోకి వచ్చింది, ప్రజలకు అందుబాటులో వచ్చింది, ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఆయన చెప్పడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. సరే, ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో దీనికి సంబంధించి టీడీపీ ఎప్పుడైతే ఎలక్షన్స్కి ముందు దీనికి సంబంధించి అనుమతులు తీసుకుంది కేంద్రం దగ్గర నుంచి, సో తర్వాత రైతుల దగ్గర నుంచి భూమి సేకరించింది. సరే,
2019కి అంతా పూర్తి అయిపోయింది, ఇంకా కట్టడమే స్టార్ట్ అవ్వాలి. అక్కడ లారీలు ఇంకా క్రెయిన్లు పెద్ద పెద్దవి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 3 రాజధానులు అని చెప్పి ఒక నిర్ణయంతో దాని తర్వాత ఆడింది ఆట పాడింది పాటగా చేశారు. సో రిషికొండ ప్యాలెస్ మీద పెట్టిన శ్రద్ధ, ఆయన ఉండటానికి ఏదైతే రిషికొండ ప్యాలెస్ కట్టించుకున్నారో దాదాపు కమోడ్లే కోట్లు పెట్టి కట్టించుకున్నారో, అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారిలో ఎలా కట్టించుకున్నాడు ఇల్లు, అలాంటి ఇల్లు రిషికొండ ప్యాలెస్లు కట్టాలని మీద ఉన్న శ్రద్ధ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఎందుకు చూపించలేదు? ఒకవేళ చూపించుంటే కనుక ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 2019 నుంచి 2024 వరకు కనీసం దానికి ఎలాంటి పనులు, కనీసం 10% కూడా పనులు చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు క్రెడిట్ మొత్తం నాదే అంటే ఎవరు అసలు, అంటే చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి అర్థం ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ గారు ఏం చేశారు, ఆయన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. సో ఇది కొంచెం అంటే ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ పేర్లో వస్తాయి, సరే పేర్ల సంగతి పక్కన పెడతాం, కానీ ఆ ఎయిర్పోర్ట్ అనేది పూర్తయి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. దాని త్రూగా కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అండ్ పబ్లిక్కి చాలా ఈజీగా యాక్సెస్ అనమాట. వేరే మెట్రోపాలిటన్ కంట్రీస్తో కావచ్చు, సిటీస్తో కావచ్చు, ఈజీగా యాక్సెస్ అయింది. సో ఈ సరదాగా వెళ్ళొచ్చేస్తారు అనమాట ఆ ఎయిర్పోర్ట్ నుంచి. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నేను ఆ రోజు చేశాను కాబట్టే ఇవాళ ఈ స్థాయిలో ఉందని చెప్పి కూడా ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు నాకు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాం మనం టీవీ.